2025లో టెలికాంలో కీలక మార్పులు రానున్నాయి. ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగించే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సిమ్ కార్డుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సరంలో సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకురానుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సిమ్ కార్డుల జారీ విషయంలో కీలక కండిషన్స్ తెరపైకి తేబోతోందని చెబుతున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను అమలు చేయనుంది కేంద్రం. కొత్త సిమ్ కార్డులు ఎవరికి జారీ చేయకూడదో నిషేధిత జాబితాను రూపొందించిందని అంటున్నారు. 2025 నుంచి కొత్త నిబంధనలను పరిగణలోకి తీసుకుని సిమ్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్స్ బ్రేక్ చేసిన సిమ్ కార్డ్ యూజర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుందని తెలుస్తోంది. తద్వారా సుమారు 3 ఏళ్ల వరకు సిమ్ కార్డుల నిషేధాన్ని విధించనున్నారు. దీనికి ప్రధాన కారణం కోట్లాది మంది మొబైల్ యూజర్లను రక్షించడానికి సిమ్ కార్డ్ దుర్వినియోగంతో ముడిపడిన సైబర్ నేరాలను నిరోధించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం చర్యలను ప్రారంభించింది. తద్వారా ఇతర పేర్లతో సిమ్లు పొందటం, మోసపూరిత పనులకు ఒడిగట్టడానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్స్ శాఖ బ్లాక్ లిస్ట్లోని యూజర్ల వివరాలను ముందుగా బ్లాక్ చేస్తారట. అనంతరం ఆ వ్యక్తి పేరు మీద 3 ఏళ్ల వరకు కొత్త సిమ్ కార్డ్ జారీ చేయరని అంటున్నారు. చర్య తీసుకునే ముందు ఈ తరహా వ్యక్తులకు ప్రభుత్వం నోటీసులు కూడా పంపుతుందని చెబుతున్నారు. దీనికి వారు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రూల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో మాత్రం ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు కేసుల్లో ఎలాంటి నోటీసులు పంపకుండా చర్యలు తీసుకుంటామని టెలికమ్యూనికేషన్ విభాగం కూడా స్పష్టంగా చెబుతోంది.